కేంద్రం లిస్ట్ ఉంటుంది, కొంతేమో రాష్ట్రం లిస్ట్ ఉంటుంది. కార్మిక విభాగం అనేది కార్మిక రక్షణ అనేది కంకరెంట్ లిస్ట్లో ఉంది. కాబట్టి మన నినాదం కేంద్రం తెలుసో తెలియకనో ఆమోదించినా మీరు అమలు చేయొద్దు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాలలో అవగాహన సదస్సులు నిర్వహిద్దాం. రెండవది, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మనం ఏం చేద్దామంటే మన బీఆర్టీయూ తరపునే చేద్దాం. ఇదంతా కూడా మేమే నాయకత్వం వహిస్తాం. మా మల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. 10 లక్షల రూపాయలు చందా కూడా ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఆర్థిక ప్రేరణ లేకుండా ప్రోగ్రాములు కావు. వారికి ముందుకొచ్చి వారు ఉదారంగా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అన్ని నియోజకవర్గాల్లో ఉండే అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు మన వాళ్ళు పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. దయచేసి ఇది అర్థం చేసుకోండి. మీరు కేంద్రం పాస్ చేసినంత మాత్రాన మీరు అమలు చేయాల్సిన అవసరం లేదు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేయలేదు. కొన్ని వారు మన మీద మెడ మీద కత్తి పెట్టినా చేయలేదు. మీరు కూడా దయచేసి శాసనసభలో మాట్లాడాలా. ఇది పార్టీలకు అతీతంగా అందరు ఎమ్మెల్యేలకి తప్పకుండా మనం అఖిల పక్షాన్ని కూడగట్టండి. రాంబాబు గారు మంచి మాట చెప్పినారు. కమ్యూనిస్టులు ఫోన్ చేసినారు, నక్సలైట్లు ఫోన్ చేసినారు, సంతోషం. కలుపుకో, ఏం ఇబ్బంది లేదు, కలుపుకో. ఇలా ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు, మనకు అర్జెంటుగా దీంతోన ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది కూడా ఏం లేదు. కలిసి నడుద్దాం, ఎన్నికలప్పుడు రాజకీయాలు చూసుకుందాం. ఇప్పుడు మాత్రం అందరినీ కలుపుకొని సంఘటితంగా ఎన్ని పార్టీల వాళ్ళు కలిసి వస్తే వాళ్ళందరితో అవసరమైతే పేరు కూడా మార్చండి. ఒక బీఆర్టీయూ ఆధ్వర్యంలో పోవడం ఇబ్బంది అనుకుంటే జాయింట్ యాక్షన్ కమిటీని పెట్టి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులకు టైం తీసుకోండి. వాళ్ళకు ఒక వినతి పత్రం ఇవ్వండి. అన్న దయచేసి మీరు శాసనసభలో మాకు మద్దతు పలకాలా. ఇక్కడ ఉండే వేలాది మంది కార్మికులు, ఉదాహరణకు సింగరేణి బెల్ట్ ఉందండి. ఒక సింగరేణి బెల్ట్లోనే 13 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాడందరికీ కూడా మన సింగరేణి కార్మిక విభాగాన్ని కూడా, బొగ్గుగని కార్మిక సంఘాన్ని కూడా యాక్టివేట్ చేయండి. వాళ్ళ దగ్గర కూడా హెల్ప్ తీసుకోండి. హైదరాబాద్లో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ బోలెడు ఉన్నాయి. మిదాని ఉన్నది, తర్వాత డిఆర్డిఓ ఉన్నది, డిఆర్డిఎల్ ఉన్నది, మా దానకర్ణాచారి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వారందరి హెల్ప్ తీసుకోండి. బిహెచ్ఎల్ ఉన్నది, ఎంటీఆర్ లాంటి ప్రైవేట్ రంగ సంస్థలు ఇంకా చాలా ఉన్నాయి. వారందరి హెల్ప్ తీసుకొని ఇక్కడ హైదరాబాద్లో కూడా ప్రతి ఎంపీ, ప్రతి ఎమ్మెల్యేకి ఒక వినతి పత్రం మనం ఇప్పుడే ఈ రాబోయే నెల రోజుల లోపలనే ఇచ్చేటట్టు దయచేసి ఒక కార్యాచరణ. దాంతోపాటు పార్టీగా మేము కూడా మరి ఏం చేస్తామంటే అందరికీ ఉత్తరాలు రాద్దాం. ఉత్తరాలు రాసి పార్టీగానే రిక్వెస్ట్ చేద్దాం, దయచేసి మాతో కలిసి రండి, ఇది ఇంపార్టెంట్ అంశము, ఇందులో రాజకీయాలు అవసరం లేదని చెప్పి మరి పాంప్లెట్లు దిద్దాం. అన్ని చైతన్య సదస్సులు పెడదాం. గిగ్ వర్కర్స్ ఉన్నారు, ఆ తమ్ముళ్ళు కూడా దాదాపు 4 లక్షల మంది ఉంటారు. వారికి కూడా మనతో పాటు కలుపుకొని ముందుకు పోదాం. కుదిరితే రాజ్యసభలో కూడా, మరి కుదురుతుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే మీరు చెప్పాలా, రాజ్యసభలో ఏమన్నా ప్రైవేట్ మెంబర్ బిల్లు రూపంలో పెట్టి అమెండ్మెంట్స్ ఏమన్నా ప్రతిపాదించే అవకాశం ఉందా? ఎందుకంటే ఆల్రెడీ చట్టం అయింది. దాన్ని ఎట్లా మరి తీసుకొని రావాలి. రాజ్యసభలో మా ఫ్లోర్ లీడర్ గారితో, సురేష్ రెడ్డి గారితో, మా సభ్యులు అక్కడ ఉండే 4 సభ్యులతో కూడా మాట్లాడి వారితో కూడా డెఫినెట్గా ఏమన్నా ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ అని ఉంటుంది ఒకటి. ఒక్క నిమిషం తమ్ముడు, ఒక్క నిమిషం కూర్చో. ఆఖరికి చెప్తా. స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ అని ఉంటుంది. ఆ స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ ఎవరు చైర్మన్గా ఉన్నారు, అందులో మెంబర్లు ఎవరు, దయచేసి తెలుసుకోండి. నేను కూడా ఒక పని చేస్తాను. వచ్చే వారం మా మంత్రి గారు ఉన్నారు, ఆయన పేరు మన్సుఖ్ మాండవీయన, కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నట్టున్నారు. వారిని కూడా కలుద్దాం. స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ను కూడా కలుద్దాం. ఎందుకంటే జనరల్గా ఏం చేస్తారంటే ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆ లేబర్ కమిటీ ఏదైతే ఉంటుందో వారు దాన్ని మీటింగ్లు కూడా పెడతా ఉంటారు. స్టాండింగ్ కమిటీ మీటింగ్లు కూడా రెగ్యులర్గా అవుతూ ఉంటాయి. వారందరినీ కలిసి వారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం. ఢిల్లీలో మీరు వచ్చే వారం టైం తీసుకోండి, నేను కూడా వస్తాను. నాతో పాటు ఇంకెవరైనా మిత్రులు పార్టీ నుంచి రాదలుచుకుంటే శ్రీనివాస్ గౌడ్ గారు, మల్లారెడ్డి గారు, అందరం కూడా పోయి అక్కడ కూడా రిప్రజెంటేషన్ ఇద్దాం. ఇచ్చి దయచేసి మీరు అనవసరంగా రాష్ట్రాల మీద ఒత్తిడి పెట్టకండి, రాష్ట్రాలకు మీరు ఆ స్వేచ్ఛనియండి, అమలు చేసేది చేయండి అని చెప్పి వారి మీద కూడా ప్రివేల్ అయ్యే ప్రయత్నం కూడా చేద్దాం. దాంతోపాటు చాలా మంచి మాట వెంకటేశ్వర గారు నాకు చెప్పింది బాగా నచ్చింది. ఇప్పుడు అన్నిటికీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి, కమర్షియల్ కోర్ట్స్ ఉన్నాయి, వాణిజ్యపరమైన ఇష్యూస్ వచ్చినప్పుడు రకరకాల కోర్ట్స్ ఉన్నాయి. మరి లేబర్ కోర్టుకి జడ్జి లేకపోతే, ఇబ్బంది వస్తే ఎక్కడ పోవాలా? చాలా గొప్ప మాట చెప్పారు వెంకటేశ్వర గారు, మాకు తెలియదు నిజానికి ఇది. కాబట్టి నేను వినోద్ కుమార్ గారిని కోరేది, అవసరమైతే మీరు మన ఓ డెలిగేషన్ రాష్ట్ర హైకోర్టు సీజే గారి దగ్గర తీసుకోండి, సీజేని కలుద్దాం, కలిసి ఇట్లా వెంటనే జడ్జిలు లేబర్ కోర్టులకు అపాయింట్ చేయండి సార్ అని చెప్పి మా పార్టీ నుంచి ఒక ప్రత్యేకంగా బృందం కూడా పోయి కలుస్తాము. కలిసి అటువైపుగా కూడా తీసుకొని పోతాం. నా ప్రార్థన మీ అందరితో కాకపోతే, ఇప్పుడు ఏమీ ఎలక్షన్లు లేవు, ఇప్పుడు అర్జెంటుగా మనం కొట్లాడి యుద్ధాలు చేసి రాజకీయంగా ఇప్పటికిప్పుడు మనం కింద మీద పడాల్సిన అవసరం లేదు. ఎవరు కలిసి వస్తే వారిని కలుపుకొని పోండి. రాంబాబు గారితో నా రిక్వెస్ట్. ఎందుకంటే ఈ టైంలో మీరు కమ్యూనిస్టులు వచ్చినా, ఎర్రన్నలు, మరి నక్సలైట్లు వచ్చినా, ఎవ్వరు వచ్చినా, ఆఖరికి బీఎంఎస్ వాళ్ళు కలిసి వచ్చినా కలుపుకపో, లేకపోతే కాంగ్రెస్ వాడు ఏఐటీయూసా, ఐఎన్టీయూసీ వాళ్ళు వచ్చినా
కలుపుకోపో వస్తా అంటే, ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మీరు కార్మికుల తరపున మనకేం బేసిజం కూడా అవసరం లేదు, కలుపుకొనే పోండి, మనం సిగ్గుపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. మనం ఇవాళ ఒక మంచి చర్చ పెట్టినాం, ఈ చర్చలో వాళ్ళు కూడా వస్తాం, మేము కూడా పాల్గొంటాం, మేము కూడా కలిసి వస్తామంటే తప్పేం లేదు, రమ్మనండి. వాళ్ళు రాము అంటే వాళ్ళ ఇష్టం, కార్మికులు డిసైడ్ చేసుకుంటారు. కానీ రమ్మని ఆహ్వానించండి. ఒక రౌండ్ టేబుల్ కావాలంటే సోమాజిగూడలో పెట్టండి, వాళ్ళ పార్టీ ఆఫీస్కి రావడం ఇబ్బంది అనుకుంటే సోమాజిగూడలో పెట్టండి, పెట్టి వారి అభిప్రాయాలు కూడా అడగండి, మేము ఇట్లా అనుకుంటున్నాం, మీరేం చెప్తారు. ఇట్లా కనుక మనం కొంత బ్యాలెన్స్గా పోతే డెఫినెట్గా అందరికీ లాభం అవుతుంది, అందరికంటే ముఖ్యంగా కార్మికులకు లాభం అవుతుంది. మన గోల్ ఒకటే, కేంద్రం తెలుసో తెలియకనో ఇందులో కొన్ని తప్పిదాలు చేసింది, అది కనబడతానే ఉంది. మరి దీన్ని అడ్డుకోవాలి అంటే సింపుల్గా తెలంగాణ భారతదేశానికి దిక్సూచిగా మారొచ్చు. తెలంగాణ చేసిన ఎన్నో పనులు భారతదేశానికి ఇదివరకే దిక్సూచి అయినాయి. మనం రైతు బంధు అని పెడితే దాన్ని కాపీ కొట్టి పిఎం కిసాన్ అని పెట్టుకున్నారు. మనం మిషన్ భగీరథ అని పెడితే మరి వాళ్ళు జల్ జీవన్ అని పెట్టుకున్నారు. మనం మిషన్ కాకతీయ అని పెట్టుకుంటే వాళ్ళు అమృత్ సరోవర్ అని పెట్టుకున్నారు. అంటే దాని అర్థమైంది అంటే తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది. వాట్ తెలంగాణ డస్ టుడే, ఇండియా డస్ టుమారో. అందుకనే నేను అనేది, ఇందులో కూడా మనం విజయం సాధిస్తే, కాంగ్రెస్ నొప్పించడంలో విజయం సాధిస్తే, కాంగ్రెస్ మీద ఒత్తిడి పెట్టడంలో విజయం సాధిస్తే, ముఖ్యంగా ఐఎన్టీయూసీ నాయకులు కేంద్రంలో ఉంటారు, వాళ్ళని అడగండి. సోనియా గాంధీ గారు అక్కడ అపోజ్ ఎట్లా చేస్తారు, మీ ప్రభుత్వం ఎట్లా చేస్తుందా మాకు అర్థం కాదు, ఏమన్నా లాజిక్ ఉందా అని చెప్పి వాళ్ళ మీద గట్టిగా ఒత్తిడి పెడితే కేంద్ర స్థాయిలో డెఫినెట్గా మనం అనుకున్న విజయాన్ని సాధించిన వాళ్ళం అవుతాము. కాబట్టి కొంత ప్రయత్నం సిన్సియర్గా చేద్దాం. వినోద్ గారితో కూర్చొని, మల్లారెడ్డి గారితో, శ్రీనివాస్ గౌడ్ గారితో కూర్చొని మీరు ఒక కార్యాచరణ రూపొందించండి. జిల్లాల సదస్సులు, అవగాహన సదస్సులు, ఉత్తరాలు రాయడం, ఎంపీలను ఎమ్మెల్యేలను కలవడం, కేంద్రంలో ఉండే కార్మిక శాఖ మంత్రి గారిని నెక్స్ట్ వీక్ కలుద్దాం. అట్లాగే స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ని కలుద్దాం, వాళ్ళ దగ్గర కూడా పోయి రిప్రజెంట్ చేద్దాం. అన్నింటికి మించి మళ్ళొకసారి నేను చెప్పేది, మన పోరాటం ఇక్కడ ఉండే ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా వెంటనే ఈ విషయంలో ఒక స్టేటస్ కో మెయింటైన్ చేయాలి. మీరు అనవసరంగా ముందుకు పోవద్దు. శాసనసభలో, శాసన మండలిలో నేను మీకు మాటిస్తా ఉన్నా, మనకు కావాల్సినంత బలం ఉంది. ఇక్కడ మనం ప్రధాన ప్రతిపక్షం. శాసనసభ, శాసన మండలిని అవసరమైతే స్తంభింపజేస్తాం, దీన్ని ఇక్కడ అమలు చేయకుండా అడ్డుకుంటాం. ఆ బాధ్యత మాది. మీ అందరికీ మళ్ళొకసారి చాలా ఓపికగా, చాలా